ముందుగానే దానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ మనం కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, అల్లం కట్ చేసుకోవాలి, అలాగే సుజీ రవ్వ కూడా తెచ్చుకోవాలి. సుజీ రవ్వ అయితే ఈరోజు మనం స్వీట్ ఉప్మా నేను పైనాపిల్తో చేస్తున్నాను. చాలా బాగుంటుంది పైనాపిల్ ఫ్లేవర్తో. ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు రమేష్, బట్ పైనాపిల్ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. అలాగే స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. మనం 2 రకాలుగా చేసుకునే ఉప్మాకి వేడి వేడి నీళ్ళు కావాలి. సో స్టవ్ మీద పెట్టేస్తే అవి మరుగుతూ ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. మన దగ్గర ఉప్మా చేసుకుంటే మనం చాలా ఉల్లిపాయలు వేసి చేసుకుంటాం కదా, కానీ ఉడిపి హోటల్స్లో చేసేటప్పుడు వాళ్ళు అస్సలు ఉల్లిపాయ వేయరు, ప్లెయిన్గానే చేస్తారు. నేను కర్ణాటక స్టైల్లోనే ఈరోజు చేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి సరిపోతాయి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. అలాగే అల్లం, అల్లం పచ్చిమిర్చి తరుకున్నాం కదా, అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకుందాం. రెండిటికి జీడిపప్పు కావాలి, సో సరిపోతుంది. అలాగే పోపు డబ్బా కూడా కావాలి. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకోవాలి. అలాగే రవ్వ సగం కప్పు, నెయ్యిలో రవ్వని చక్కగా వేయించుకోవాలి. రవ్వని చక్కగా నెయ్యిలో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత మంచి సువాసన ఆటోమేటిక్గా తెలుస్తుంది రమేష్. రవ్వ కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఫస్టే మనం నెయ్యిలో జీడిపప్పు వేసేస్తే జీడిపప్పు మాడిపోతుంది. కొంచెం రవ్వ వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేస్తే కరెక్ట్గా వేగుతాయి. రవ్వ కలర్ చేంజ్ అవుతూ ఉంది. అలాగే రవ్వ వేగిన తర్వాత లూజ్గా అవుతుంది అనమాట, లైట్గా అవుతుంది, మనకి తెలిసిపోతుంది. ముఖ్యంగా సువాసన బట్టి మనం చెప్పేయచ్చు. సో రవ్వ ఇలా వేగుతూ ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. బయట మనం టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు వాళ్ళు కలర్ వేస్తారు, మనం కలర్ వేయట్లేదు రమేష్. కొంచెం పసుపు వేసుకుంటున్నాం, చిటికెడు. మరి ఎక్కువగా వేసినా కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది, సో కొంచెం కలర్ కోసమే. పైనాపిల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్ ఉంటే బాగుంటుంది. చక్కగా రవ్వ వేగింది కదా రమేష్, ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి. ఒక గరిటె తీసుకుందాం. మనం దేంతో అయితే కొలత తీసుకున్నామో 1కి 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం సగం కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి, వేడి వేడి నీళ్ళు. సో వేడి నీళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఒకసారి నీళ్లు వేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు మనం స్వీట్ యాడ్ చేసుకోవాలి, చక్కెరని వేసుకోవాలి. పైనాపిల్ కూడా మనం అప్పుడే వేసుకోవాలి. మనం రవ్వ ఎంత వేసుకుంటున్నామో అంతే చక్కెర వేసుకోవాలి. అలాగే అంతే కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ కూడా వేసుకుంటే బాగుంటుంది రమేష్.
రవ్వ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు రవ్వ ఉడికింది కదా, ఇందులో మనం పైనాపిల్ వేసుకోవాలి. కొంచెం మంట చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచితే పైనాపిల్ కూడా రవ్వతో చక్కగా ఉడికిపోతుంది. రమేష్, ఒక్కసారి మూత తీసి చూద్దాం. చక్కగా పైనాపిల్ ఇంకా రవ్వ 2 ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. రవ్వ ఎంత వేసుకున్నామో అంత చక్కెర. ఇది మనం బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ చక్కెర అవసరం లేదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. మామూలుగా సిరా చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే ఇంకా కొంచెం చక్కెర వేసుకోవచ్చు, 1కి 1.5 వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర కూడా చక్కగా ఉడకాలి. రవ్వలో కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. దీన్ని వేరే స్టవ్ మీదకి మనం షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె, అలాగే పోపు డబ్బా రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ కొన్ని ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే జీడిపప్పు. ఒక్కసారి స్వీట్ని కలిపేసుకుందాం. స్వీట్ చక్కగా ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది. సో మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తాలింపు వేగాక మనం రవ్వ వేసుకుందాం. ఫస్ట్ ఎంత రవ్వ వేసుకున్నామో సగం కప్పు, ఇప్పుడు ఉప్మాకు కూడా అంతే రవ్వ వేసుకుందాం. రవ్వని ఈ తాలింపులో చక్కగా వేయించుకోవాలి. అలాగే మనం తీసుకున్న రవ్వకి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మనకి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది రవ్వ వేగిన తర్వాత. రవ్వ వేగిన తర్వాత 1కి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సో ఈ గంటతో మనం 4 పోస్తే సరిపోతుంది. ఒక్కసారి కొంచెం వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కలపాలి, ఎందుకంటే సుజీ రవ్వ తొందరగా ఉండకట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిగతా నీళ్ళు వేసేసుకుందాం. రమేష్, అస్సలు భయపడకుండా హ్యాపీగా చేసే, ఇది బేసిక్. అసలు మనం చేసేది వంటలు రాని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్తోని స్టార్ట్ చేయొచ్చు. మనం రవ్వని చక్కగా నూనెలో వేంపాం కదా, అందుకే ఉండలు కట్టదు ఎక్కువ మటుకి. సో అందుకే రవ్వని చక్కగా నూనెలో వేయించుకోవాలి. స్వీట్ చేసేటప్పుడైనా సరే నెయ్యిలో చక్కగా వేగనివ్వాలి. రవ్వ బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెడతాం. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని రమేష్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఉప్మా కూడా రెడీ అయిపోయింది. చౌచౌబాత్కి కావాల్సిన స్వీట్ ఇంకా అలాగే హాట్ కూడా 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో అరిటాకు వేసుకొని ఒక గంటతో పెట్టుకున్నాం అనుకో, చూడడానికి చాలా బాగుంటుంది రమేష్. నేను క్లింగ్ ర్యాప్ వేసి గరిటకి పెట్టుకున్నాను, ఎందుకంటే గరిటకి అంటుకోకుండా ఉండడానికి. పైనుండి ఇలా ఒక జీడిపప్పు,
రమేష్, బెంగళూరులో నువ్వు తిన్న చౌ చౌ బాత్ ఇలాగే సర్వ్ చేశారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మరొకసారి చిన్న రికాప్ కూడా చూడండి. చౌ చౌ బాత్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకుని అందులో రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు, పసుపు, ముందుగానే మరుగుతున్న వేడి నీళ్లు, కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో చక్కెర వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, అల్లం ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, రవ్వ, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగానే మరుగుతున్న నీళ్లు పోసి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటే చౌ చౌ బాత్ రెడీ.